అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరులో కేంద్రీయ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థినులు ధర్నాకు దిగారు. మహిళల వసతి గృహంలోనికి పురుషులు ప్రవేశించి బాత్రూంలోనికి తొంగి చూస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపించారు. క్యాంపస్లో విద్యార్థినులకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు వైస్ ఛాన్సలర్కు కోరి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. యూనివర్సిటీలో జరిగే సమస్యలు బయటకు రాకుండా యూనివర్సిటీ సిబ్బంది వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. అధికారులు కనీసం ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఇక అనంతపురం జిల్లా జంతులూరులో కేంద్ర విశ్వవిద్యాలయంలో మహిళల పట్ల వారు ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదంటూ మహిళల వసతి గృహంలోనికి పురుషులు ప్రవేశించి బాత్రూంలోనికి తొంగి చూస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. నాగేంద్రనాథ్, చెప్పండి. జమీమా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద ఉంటే సెంట్రల్ యూనివర్సిటీలో అనేక సమస్యలు తిష్టవేశాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సరైన రక్షణ లేదని అనేక పర్యాయాలు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోరి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆయన తీసుకెళ్లినప్పటికీ ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమ సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారు వైస్ ఛాన్సలర్ అనేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిన్న రాత్రి కూడా వాళ్ళ బాత్రూమ్ లేక కొంత గుర్తు తెలియని వ్యక్తులు చూస్తున్నారనేసి అక్కడ అమ్మాయిలంతా మొత్తం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా మొత్తం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పోలీసులు కూడా అక్కడికి నైటే రావడం జరిగింది. అయితే వైస్ ఛాన్సలర్ వైఖరి ఏమాత్రం సరిగా లేదు. మేము ఏ సమస్యలు ఉన్నాయో సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు పర్యాయాలు చెప్పాము. ఇక్కడ ఉన్న సమస్యలను అన్నింటినీ ఆయన దృష్టికి తీసుకెళ్లాము. కనీసం మీడియాతో మాట్లాడదాం అనుకున్నా కూడా మీడియాను కూడా ఇక్కడ ఉన్నాడు. అలాగే వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి పోలీసులు అసలు రానివ్వడం లేదు. మేము బయటికి వెళ్లాలన్నా వెళ్లే పరిస్థితి లేదు. మీడియా లోపల రావాలన్నా వచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ఇక్కడ కట్టడి చేశారు, చాలా అధ్వానంగా ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలా, వైస్ ఛాన్సలర్ ని ఎలాగైనా మార్చాలా. చాలా సంవత్సరాలుగా ఆయన ఇక్కడ తీసివేశాడు, సమస్యలు ఏమాత్రం పట్టించుకోలేదు. తమకు ఉన్నటువంటి సమస్యలను కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరించాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. జమీమా, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్రనాథ్. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఆదివారం రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంపౌండ్ ప్రాంగణంలో విద్యార్థినులకు సంబంధించినటువంటి టాయిలెట్స్, అదే ఇతర సంబంధించినటువంటి చోట్ల ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ వీక్షిస్తున్నట్లు, బాత్రూమ్ సంబంధించినటువంటి చోట వీక్షిస్తున్నట్లు, దాంతో పాటు అక్కడ వాళ్ళకి ఇతర వాళ్ళ నుంచి ర్యాగింగ్, యూటీజింగ్ సమస్య ఉంది అని ఆ సమస్య పరిష్కరించాలని అర్ధరాత్రి విద్యార్థులు రోడ్డు ఎక్కడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. గత 4 రోజుల క్రితం యూనివర్సిటీకి సంబంధించినటువంటి హాస్టల్ ఫీజులు పెంచారు. ఆ పెంచినటువంటి ఫీజులు తగ్గించాలని అనేటువంటి క్రమంలో 4 రోజుల క్రితం ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు ఎక్కి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు రక్షణ కల్పించాలంటూ, అదేవిధంగా అక్కడ ఏదైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం అందించాలని చెప్తూ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రోడ్డు ఎక్కి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యూనివర్సిటీ వీసీ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపై లాఠీలతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి ధోరణి కాదు. ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై వీసీ గారు వెంటనే